పరలోకంలో రెండు సూచనలు భక్తుడికి చూపింపబడినవి ఈ రెండు. ఒకటి స్త్రీ సార్వత్రిక సంఘం, రెండవది ఘట సర్పం. దాని వలన జరిగినటువంటి ఫలితాలను ఈ 6 వచనాల్లో మనం చూసాం. ఆ తర్వాత 7వ వచనం పరలోకంలో జరిగిన యుద్ధం. అంతటా పరలోకంలో యుద్ధము జరిగాను. పరలోకంలో జరిగిన యుద్ధం ఏంటో చూద్దాం. 6వ వచనంలో చూస్తే మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలెనని ఉండగా, మిఖాయేలు లూసిఫర్ పడిపోయిన తర్వాత మిఖాయేలు ఒక ప్రధాన దూత. ఈ ప్రధాన దూతకు దేవుడు ఈ ఘట సర్పంతో యుద్ధం చేసేటువంటి బాధ్యతను అప్పగించారు. కాబట్టి ఈ ఘట సర్పంతో యుద్ధం చేయటానికి మిఖాయేలు దూత తన సహచరులైనటువంటి దూతలను, తన క్రింద దేవుడు ఉంచినటువంటి తన అధీనంలోకి ఉంచిన దూతలను తీసుకొని యుద్ధానికి వస్తుంది. ఆ విషయాన్ని అక్కడ మనం చూస్తాం. ఎక్కడికి వస్తుంది? పరలోకంలో యుద్ధం జరిగిందని వ్రాయబడింది, కానీ పరలోకంలో ఒక భాగమైన వాయుమండల లోకంలో ఈ యొక్క సాతాను ఘట సర్పానికి సంబంధించినటువంటి పడిపోయిన దూతలందరూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవలోకం, అది దేవుడుండే లోకం. మనం చూస్తాం, ఎవరునూ సమీపింపరాని దురవగాహనమైన తేజస్సులో తాను మాత్రమే నివసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడని తిమోతికి రాస్తూ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అది దేవుడున్న లోకం, మహోన్నతమైనటువంటి స్థలం, మన ఊహకు అందనటువంటి లోకం. తర్వాత దేవదూతల లోకం, దేవదూతలు ఉండేటువంటి లోకం. ఆ లోకం నుండి ఈ యొక్క సాతాను తన దుష్ట చర్యలను బట్టి పడిపోయింది. అది వాయుమండల లోకం. ఇప్పుడు దేవదూతల లోకం నుండి మిఖాయేలు దూత తన సహచరులతో కూడా వాయుమండల లోకంలోనికి వచ్చింది అని మనం గ్రహించాలి. ఎందుకంటే వాయుమండల లోకంలో సాతాను ఆక్రమించుకొని ఉంది. సాతాను ఎక్కడుంటే అక్కడ కటిక చీకటి, అంధకారం. ఈ అంధకారమయమైనటువంటి వీరు దేవదూతలు ఉన్న వెలుగు లోకంలోనికి వెళ్ళలేదు. కాబట్టి మిఖాయేలు దూతే తన దూతలతో కూడా వాయుమండల లోకంలోనికి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పరలోకంలో భాగాలు కాబట్టి పరలోకమందు యుద్ధం జరిగెను అని అక్కడ వ్రాయబడింది. ఈ వాయుమండల లోకంలోనికి మిఖాయేలు దూత వచ్చినప్పుడు తర్వాత వచనంలో 8వ వచనం మనం చూస్తే ఆ ఘట సర్పమును దాని దూతలను వారితో యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి, అందువలన వారు పడద్రోయబడిరి అని ఉంది. ఎలా గెలుస్తారండి? వాళ్ళు వెలుగు సంబంధులు, వీళ్ళు చీకటి సంబంధులు. దేవుడు వారికి ఇచ్చిన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలతో మిఖాయేలు దూత దిగి వచ్చారు. వీరికి ఉన్న అంధకార సంబంధమైన యుద్ధోపకరణాలతో వీరు యుద్ధం మొదలుపెట్టారు. ఎక్కడైనా లైట్ వేస్తే చీకటి పారిపోతుంది. ఎక్కడ పారిపోతుంది అంటే ఎక్కడ వెలుగు ఉండదో అక్కడికి పారిపోతుంది, అంతే కదా. అలాగే వీరు కూడా ఎప్పుడైతే వారి మహిమతో వాయుమండల లోకానికి వచ్చారో ఆ మహిమను సహించలేక వారు అక్కడి నుండి నిష్క్రమించారు. అది భూమి మీదకి పడద్రోయబడినట్లుగా అక్కడ వ్రాయబడింది. ఇప్పుడు ఇంతవరకు వాయుమండల అధికారి, వాయుమండల అధిపతి అనే పేర్లతో పిలువబడినటువంటి సాతాను ఆ అధికారాన్ని పోగొట్టుకుంది. ఆ అధికారాన్ని కూడా మరి అది సమయం వచ్చింది కాబట్టి అక్కడి నుండి కూడా త్రోసివేయబడింది. యూదా పత్రికలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, తన ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను దేవుడు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రము చేసెను. ఆ కటిక చీకటే వాయుమండల లోకము. నిత్య పాశములు అంటే బంధకాల్లోనే ఉన్నాయి అవి. అయితే దేవుడు వారికి ఇచ్చిన లక్షణాల్లో స్వతంత్రత లక్షణం కాబట్టి ఆ లక్షణాలు దేవుడు వెనక్కి తీసుకోలేదు కనుక అది సెలవడిగినప్పుడు దేవుడు సెలవిస్తాడు, అది సంచరిస్తూ దాని చెడ్డ కార్యాలు అది జరిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మొట్టమొదట పరలోకం నుండి పడద్రోయబడింది, వాయుమండల లోకానికి వచ్చింది. ఇప్పుడు వాయుమండల లోకం నుండి భూమి మీదకి పడద్రోయబడింది. ఈ మిఖాయేలు దూత మోషే శరీరాన్ని గురించి కూడా
సాతానుతో వాదించినప్పుడు యూదా పత్రిక 9వ వచనంలో మనం చూస్తాం. ఒకే అధ్యాయం ఉన్నటువంటి పత్రికలో ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో మోషే శరీరం గురించి వాదించుచు తర్కించినప్పుడు తీర్పు తీర్చి దూషింప తెగింపక, అపవాదైనప్పటికీ, అది ఘటసర్పం అయినప్పటికీ, దేవునికి విరోధి అయినప్పటికీ కూడా దేవుడు ఒక్క మాటే మిఖాయేలు దూతకి ఇచ్చాడు. అక్కడ యుద్ధం చేయటానికి మోషే శరీరాన్ని గురించి వాదించేటప్పుడు, తర్కించేటప్పుడు యెహోవా నిన్ను గద్దించునుగాక. ఇప్పుడైతే వెలుగు సంబంధమైనటువంటి మహిమనంతా ఇచ్చి పంపించారు యుద్ధం చేయటానికి. కాబట్టి ఆ యుద్ధంలో ఈ యొక్క ఘటసర్పం ఓడింపబడి పడద్రోయబడింది. ఆ తర్వాత 9వ వచనంలో ఈ విషయం రాయబడింది. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరులు గల ఆ ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు కూడా దానితో పడద్రోయబడెను. ఈ వచనంలో విషయాన్ని మనం చూస్తే సర్వలోకాన్ని ఎప్పుడు కూడా మోసపుచ్చటమే దాని యొక్క పని అన్నమాట. మోసంతో తన వశంలోనికి తీసుకోవటమే దాని పని. లోకస్తులందరినీ కూడా లోకంగా తయారు చేయటమే దాని పని. ఈ మోసపుచ్చేటువంటి దాని పేర్లు అపవాది, సాతాను, దాగోను, అపొల్లయేను, ఇవన్నీ కూడా తన చెడ్డ స్వభావానికి సాదృశ్యమైనటువంటి పేర్లు. ఆ ఘట సర్పము భూమి మీదకి త్రోయబడింది. దానితో పాటు దాని యొక్క అనుచరులు త్రోయబడ్డారు. ఇప్పుడు దాని అధికారాన్ని, దాని శక్తిని, దాని యొక్క చెరిపి వేసుకున్న జ్ఞానాన్ని ఈ భూనివాసుల మీదకి సంపూర్ణంగా వినియోగిస్తుంది అని మనకు అర్థమవుతుంది. అది ఈ లోకంలోనికి త్రోయబడింది. ఇప్పటి వరకు కూడా కొంత పరిమితమైనటువంటి స్థితిలో అది ఉంది. ఇప్పుడు దాని పూర్తి అధికారం వినియోగించుకోవటానికి అది త్రోయబడింది. ఈ విషయాన్ని ఇంకా కింద వచనాల్లో మనం చూస్తాం. ఇంతటితో పరలోకంలో జరిగిన యుద్ధం, దాని ఫలితాన్ని మనం చూస్తాం. ఇప్పుడు 10వ వచనంలో పరలోకమందు ఒక గొప్ప స్వరం ఇలాగ పలుకుట వింటిని. ఒక పెద్ద స్వరం యోహాన్ గారు వింటా ఉన్నారు. ఆ స్వరం ఏం చెప్తుందంటే, రాత్రింబగళ్ళు లేదా దివారాత్రులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అపవాది యొక్క పని ఏంటి? అపవాది అని పేరు ఎందుకు వచ్చిందంటే, నేరం చేయిస్తుంది, నేరాలు మోపుతుంది. నేరం లేని వారి మీద కూడా నేరం మోపుతుంది. అందును బట్టి వానికి అపవాది అని పేరు వచ్చింది అన్నమాట. యోబు విషయంలో మనం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు యోబుని గురించి మాట్లాడినప్పుడు, ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు సాతాను అంటది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా అంట. దేవుడేమో యథార్థత గలవాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని మనుష్యుల వంటి వాడు లేడు అని సత్యమైన సాక్ష్యాన్ని దేవుడు దానికి వినిపిస్తే, అది ఇచ్చేటువంటి మాట ఏంటంటే, ఊరకే లేదు ఆయనకి భయభక్తులు దేవుని యందు అని అదొక చెడ్డ నేరాన్ని యోబు మీద మోపుతుందన్నమాట. అందుకని దివారాత్రులు నేరాలు మోపటమే దాని యొక్క పని. అలాగే జకర్య గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ ఉంటాడు. దేవుని దూత ఎదుట నిలబడి ఉంటాడు. అప్పుడు అతని కుడిపార్శ్వమున సాతాను ఫిర్యాది అయి నిలబడి ఉండట చూచాను అని జకర్యా ప్రవక్త రాస్తాడు. ఆ ప్రధాన యాజకుని మీద మరి ఏ ఫిర్యాదులు చేయటానికో సాతాను అక్కడ నిలబడి ఉంది. ఇంకా దాని వృత్తి అది. దివారాత్రులు దేవుని ఎదుట మన సహోదరుల మీద అని పరలోక స్వరం వినబడుతుంది. పరలోక వాసులందరూ దేవుని పిల్లలకు సహోదరులు కాబట్టి, వీరి యొక్క క్షేమాన్ని కోరేవారు కాబట్టి, వారు ఆ నేరాలు విన్నప్పుడు వారికి కూడా చాలా బాధ కలుగుతుంది. కాబట్టి వీరికి ఇప్పుడు సంతోషం కలిగిందనమాట. ఈ నేరాలు మోపేవాడైనటువంటి అపవాది క్రింద భూమి మీద పడత్రోయబడి ఉన్నాడు గనుక ఏమని చెప్తుంది ఆ స్వరం? రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను.
ఇదొక మాట. అధికారము మన క్రీస్తునిది. ఆయన ఇక్కడ దేవుని యొక్క శక్తిని గూర్చి పరలోక స్వరం వినిపిస్తూ ఉంది. అధికారము క్రీస్తుది, రక్షణ శక్తి రాజ్యము దేవునిది, ఇద్దరు ఒకటే. ఇంతవరకు రక్షణ దేవునిది కాదా అంటే ఇంతవరకు రక్షణ దేవునిదే. కానీ వధువు సంఘం భూమి మీద ఉన్నంత వరకు సాతాను అనేక విధాలుగా మోసం చేసి వారిని పడవేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్ణ రక్షణ అనేది ప్రస్తావించబడలేదు అక్కడ. ఎప్పుడైతే సిద్ధపడిన సంఘం సజీవంగా ఆరోహణమైందో ఇంకా దాని ప్రమేయం ఉండదు. కాబట్టి దాని అధికారం నుండి విడుదల చేయబడింది. కాబట్టి లోకం నుండి నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించింది కనుక ఇప్పుడు రక్షణ, పూర్ణ రక్షణ దేవునికి అంట. శక్తి అంటే దేవుడి సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తి వలనే ఈ కార్యం జరిగింది. రాజ్యము, భూలోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యం పరలోకానికి వచ్చింది. ఇవన్నీ దేవుని అయ్యాయి. సాతాను వాయుమండల లోకంలో ఉండి అడ్డుకోవటానికి ఇంకా వీలు లేదు అని చెప్పుతూ రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, అధికారం ఆయన క్రీస్తునిది. ఆయన ఎప్పుడు ఆయన ప్రభు పునరుద్ధానుడైనప్పుడే సర్వాధికారం ఇవ్వబడింది. ఇప్పుడు ఇంకా ఆ అధికారం ముద్రించబడింది. అధికారం క్రీస్తుకి దేవుడు బదిలీ చేశాడు. సాతాను మీద, సమస్తమైన వాటి మీద అధికారం క్రీస్తుకు వచ్చింది అంటే క్రీస్తు జయించాడు, వధువు సంఘాన్ని స్వాధీనపరుచుకున్నాడు, తన అధికారంలోనికి సంపూర్ణంగా తీసుకున్నాడు అనే విషయాన్ని పరలోక స్వరం దేవుని యొక్క శక్తిని గురించి, క్రీస్తు యొక్క అధికారాన్ని గురించి 10వ వచనంలో చెప్తుంది. 11వ వచనంలో సంఘం యొక్క ప్రేమను గురించి చెప్తుంది. వారు అంటే సంఘం గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ తమ మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కాదు. వారి ప్రాణాలను ఎంత మాత్రం కూడా ప్రియమైనగా వారు ఎంచుకోలేదు. దేనిని ప్రేమించారు అంటే దేవుని ప్రేమించారు, దేవుని పట్టణాన్ని ప్రేమించారు. కాబట్టి వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి జయించారు ఈ ఘటసర్పాన్ని, లోకాన్ని, పాపాన్ని, వాటి ఫలితాలని, చివరికి మరణాన్ని. అంటే గొర్రెపిల్ల రక్తము అంటే అది సర్వశక్తి గల రక్తం. 49వ కీర్తన 7వ వచనంలో చెప్తారు, వారి విమోచన క్రయధనము బహు అమూల్యమైనది, విలువైనది, ఆ రుణం ఎన్నటికీ తీరనిది. అంత అమూల్యమైన రక్తము గొర్రెపిల్ల రక్తము, సర్వశక్తుల రక్తము. ఆ రక్తాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధపరచబడి వెలుగు సంబంధులుగా దాన్ని జయించారు. రెండవ విషయం, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి జయించారు. బబులోనులో 3 యవనస్తులు ఉన్నారు. 3వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చూస్తే నెబుకద్నెజరు నిలవబెట్టిన ప్రతిమకు వారు నమస్కరించలేదు. నెబుకద్నెజరు అంటాడు, మీరు ఈ ప్రతిమకు నమస్కరించటకు సిద్ధపడి ఉంటే మంచిది, లేకపోతే మీరు అగ్నిగుండంలో పడవేయబడతారు. ఆ అగ్నిగుండం నుండి నా నుండి మిమ్మల్ని తప్పించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటాడు. అంటే సాతాను ఈ విధంగా వారిని భయపెడుతుంది, భ్రమపెడుతుంది, బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు వాళ్ళు నిష్కర్షగా ఒకటే మాట చెప్పారు, ఒకటే సాక్ష్యం ఇచ్చారు. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనటువంటి చింత మాకు లేదు. ఈ మండుచున్న వేడిమి కల అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించుటకు మేము సేవించుచున్న మా దేవుడు సమర్థుడు. మొదటి విషయం, ఆయన నీ వశమున పడకుండా కూడా మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, ఒక విషయం నువ్వు తెలుసుకో, నీ దేవతలకు పూజింపమనియు నువ్వు నిలువబెట్టించిన ప్రతిమకు నమస్కరింపమనియు నీవు తెలుసుకోమని వారు చాలా ధైర్యంగా, అంత కఠినుడైన, అంత ఆగ్రహంతో ఉన్న రాజుకి సాక్ష్యం ఇస్తారు దేవుని గురించి. అలాగే ఈ యొక్క వధువు సంఘం అలాంటి సాక్ష్యాలు, వారికి అగ్నిగుండం అంటే భయం లేదు.
ఏడంతలు చేసినా భయం లేదు. అలాగే ఎలాంటి అగ్ని వంటి శ్రమలు వచ్చినా ఈ వధువు సంఘం తాను సాక్ష్యం ఇస్తూ ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ ముగ్గురు యవనస్తులు నెబుకద్నెజరుని ఎలా జయించారు, ఆ బబులోను పట్టణాన్ని ఎలా జయించారు, సాతాను కార్యక్రమాలను ఎలా జయించారు, ఈ సంఘం కూడా అలా జయించింది. మరణం వరకు తన ప్రాణాన్ని ప్రేమించలేదు, ప్రభువుని ప్రేమించింది, నిక్కటమైన ప్రేమతో ప్రేమించింది, ప్రాణప్రియునిగా ప్రేమించింది. కాబట్టి వారిని జయించింది. సాతాను దాని సంబంధికమైనటువంటి వాటన్నిటిని కూడా జయించింది అని సంఘం యొక్క పరిశుద్ధతను, సంఘం యొక్క ప్రేమను రుజువుపరుస్తూ ఈ యొక్క 11వ వచనంలో ఆ స్వరం వినిపించింది. 13వ వచనంలోనికి వస్తే ఇక్కడ ఘట సర్పం గురించి వ్రాయబడింది. తాను భూమి మీద పడద్రోయబడుట చూసి ఘట సర్పం గురించి ఈ పరలోక స్వరం వినిపించేటువంటి విషయం. పరలోక నివాసులారా, పరలోకమా ఉత్సహించుడి, ఎందుకంటే మీ దగ్గరకు వధువు సంఘం వచ్చేసింది. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము కలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఇది ఘట సర్పం గురించి చెప్పుచున్నటువంటి పరలోకపు స్వరం. 10వ వచనంలో దేవుని శక్తిని గురించి చెప్పారు. 11వ వచనంలో సంఘం యొక్క పరిశుద్ధత, ప్రేమను గురించి చెప్పారు స్వరం. 12వ వచనంలోకి వస్తే ఘట సర్పం యొక్క క్రోధాన్ని గురించి చెప్తుంది. తనకి ఇంకా సమయం లేదు. ఎంత సమయం ఉంది? వధువు సంఘం ఆరోహణమైన తర్వాత తనకున్న సమయం 7 సంవత్సరాలు మాత్రమే. అదే తెలుసుకుంది ఆ ఘట సర్పం. ఇంకా నా అధికారం కానీ, నా శక్తి కానీ, నా యొక్క హింసాకాండ కానీ జరిగించేది 7 సంవత్సరాలు మాత్రమే అర్థం చేసుకున్నటువంటి ఆ ఘట సర్పం మిక్కిలి క్రోధంతో భూనివాసుల మీద తన యొక్క ప్రభావాన్ని చూపించడానికి దిగి వచ్చింది. కాబట్టి భూమి సముద్రమా మీకు శ్రమ, ఎందుకంటే భూమి మీదను నివాసులు ఉన్నారు, సముద్రము కూడా వారికి ఉపయోగకరమైంది, దాని మీద కూడా సంచరించేవారు ఉన్నారు. దాని ద్వారా భూనివాసులకి శ్రమ కలుగు చేస్తుంది. కాబట్టి వారికి శ్రమ అని చెప్పి ఈ వచనంలో రాస్తూ ఉన్నారు. ఇంతటితో పరలోక స్వరం వినిపించినటువంటి విషయాలు మనం విన్నాం. 13వ వచనం నుండి తాను భూమి మీద పడద్రోయబడుట చూచి ఆ ఘట సర్పము ఆ స్త్రీని హింసించెను అని రాయబడింది. ఎప్పుడైతే భూమి మీద పడద్రోయబడిందో, ఇక్కడ ఈ భూమి మీద ఎవరున్నారు అంటే సార్వత్రిక సంఘం, విడువబడిన సంఘం ఉంది. మనం బాగా గమనించాలి. ఆరోహణమైన సంఘం, సిద్ధపడిన సంఘం, బుద్ధిగల కన్యకలు, బుద్ధిమంతుల సమూహం ఆరోహణమైంది. సిద్ధపడని వారు, బుద్ధి లేని వారు ఈ లోకంలో సంఘంగానే ఉన్నారు, విడవబడ్డారు. ఇప్పుడు దాని పని లోకంతో కాదు, ఈ స్త్రీతో, సార్వత్రిక సంఘం విడవబడినటువంటి ఈ స్త్రీతోనే దాని యొక్క క్రోధాన్ని తీర్చుకునేటువంటి అవకాశం దానికి కలిగింది. కాబట్టి ఆ స్త్రీని హింసించింది అని వ్రాయబడింది. అందువలన ఆ స్త్రీ అరణ్యములోని తన చోటికి ఎగురునట్లు పక్షిరాజు రెక్కలు, గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడెను అని వ్రాయబడింది. హింస జరిగింది కొంతకాలం. ఆ తర్వాత ఆమెకు 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. పక్షిరాజు రెక్కలు అంటే బలమైన రెక్కలు, ఎవరికి దొరకకుండా ఉన్నతమైనటువంటి స్థానంలోకి ఎగరగలిగినటువంటి రెక్కలు. యెషయా రాసినటువంటి 40వ అధ్యాయంలో ఆ గ్రంథంలో మనం చూస్తాం. చివరి వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలాంటి పక్షిరాజు రెక్కలు వీరికి ఇవ్వబడ్డాయి. ఎందుకంటే సంఘం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దేవుని కోసమే ఎదురు చూశారు, ప్రార్థించారు, పశ్చాత్తాపడ్డారు. అయ్యో మేము చాలా పొరపాటు చేసాం, చాలా అజాగ్రత్తగా ఉన్నాం, చాలా అశ్రద్ధగా ఉన్నాం, దేవుని మాటలు మేము లక్ష్య పెట్టలేదు, మా భక్తిని మేము నమ్ముకున్నాం అన్నటువంటి పశ్చాత్తాపంతో ప్రార్థనలు చేస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తుంది. కాబట్టి
కొంత మహిమ ఉన్నందున ఆ మహిమ స్థితికి తగినట్లుగా ఆమెకి రెక్కలు ఇవ్వబడ్డాయి. ఎందుకు రెక్కలు ఇవ్వబడ్డాయి అంటే ఆ సర్ప ముఖము చూడకుండా, అంటే ఆ సర్పం ఉన్న చోట ఉండకుండా, ఈ భూమి మీద ఉండకుండా ఒక కాలములు రెండు అర్ధకాలం, ఒక కాలములు అర్ధకాలం. ఒక కాలం అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం, మొత్తం 3.5 సంవత్సరాలు ఈ సర్ప ముఖము చూడకుండా అరణ్యంలో తాను దేవుడు నియమించిన చోటికి పోషింపబడటానికి ఎగిరి వెళ్ళింది అని 13, 14 వచనాల్లో మనం చూస్తాం. అంటే ఈమె మహిమను సంపాదించుకుంది. నూతన యెరూషలేముకి వెళ్ళే అవకాశం ఇంకా లేదు, కానీ భూలోకం నుండి, సర్పం నుండి, దాని హింస నుండి తప్పించుకోగలిగిన స్థితిని సంపాదించుకుంది. కాబట్టి ఆమె స్థితిని బట్టి ఆమెకు రెక్కలు ఇవ్వబడి ఎవరికి కనబడిన అరణ్యంలో దేవునికి మాత్రమే, దేవుని కనుల ఎదుట, దేవుని దృష్టిలో ఉండే స్థలంలోనికి మాత్రమే ఆమె చేర్చబడింది అని అక్కడ మనం అర్థం చేసుకుంటాం. 3.5 సంవత్సరాలు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. శ్రమకాలం 7 సంవత్సరాలు. 6వ వచనంలో కూడా 1260 దినాలు అన్నారు, ఇక్కడ కూడా 3.5 సంవత్సరాలు అన్నారు. 2 ఒకటే. అంటే 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మాత్రమే ఈమెకు విడుదల జరిగింది. అంటే ప్రారంభంలో ఉన్న 3.5 సంవత్సరాలు కూడా ఈమె సర్పము వలన హింసింపబడింది అని అర్థం. సార్వత్రిక సంఘంలో విడువబడిన విశ్వాసులందరూ కూడా 3.5 సంవత్సరాలు హింసింపబడతారు, శ్రమల పాలవుతారు. అయితే ఒక విషయం, మొదటి 3.5 సంవత్సరాలు ముద్రలు జరుగుతాయి, ముద్రలు విప్పబడతాయి. మనం 6వ అధ్యాయంలో చూస్తాం. ఆ ముద్రలు విప్పబడినప్పుడు 4 గుర్రాల మీద వచ్చింది కూడా ప్రభువే అని మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి గుర్రం మీద జయశాలిగా వచ్చారు, తెల్లని గుర్రం మీద. అప్పుడు కొంతమందిని తీసుకెళ్తారు, కానీ నూతన యెరూషలేము కాదండి. ఆ తర్వాత ఎర్రని గుర్రం మీద వస్తారు ఖడ్గంతో. కొంతమందిని వేరుపరిచి లోకాన్ని విడిచి కొంతమందిని తీసుకొని వెళ్తారు, వారిని వీరి దగ్గర ఉంచుతారు. ఆ విధంగా ముద్రల కాలంలో వెళ్ళిన వాళ్ళు మొదటి 3.5 సంవత్సరంలో కొంతమంది వెళ్తారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రెండవ 3.5 సంవత్సరాల్లో వచ్చే బూరలు, పాత్రల శ్రమలలో ఉండకుండా ఈ స్త్రీ వేరే చోటికి, అరణ్యానికి, ప్రభు సిద్ధపరిచిన చోటికి, ప్రభు పోషించే చోటికి ఆమె కొనిపోబడుతుంది, ఎగిరి వెళ్ళబడుతుంది అనేది మనం అక్కడ చూస్తాం. అంటే మీకా ప్రవక్త రాస్తాడు 4వ అధ్యాయం 10వ వచనంలో, సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలె నువ్వు వేదన పడి ప్రసవించుము. ఇది సార్వత్రిక సంఘాన్ని గురించింది. ప్రసవించినప్పుడు స్త్రీ ఆ శిశువు వెళ్ళిపోయినట్లు మనం చూసాం కదా. రెండో మాట ఏం రాస్తారంటే, నీవు పట్టణము వెలుపట, పట్టణము బయట నివసించుదువు. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పట్టణంలో నుండి ఈ స్త్రీ బయటికి వెళ్ళి అక్కడ నివసిస్తుంది. అక్కడనే నీకు రక్షణ దొరుకును. అంటే ఈ సర్పం నుండి, ఈ లోకస్తుల నుండి, ఈ శ్రమ పెట్టేటువంటి దురాత్మల నుండి అక్కడనే నీకు రక్షణ దొరుకును. బాబెలు పురము వరకు నీవు కొనిపోబడదువు. అంటే దూర ప్రాంతం, భూమితో సంబంధం లేనటువంటి ప్రాంతంలోనికి నువ్వు కొనిపోబడతావు. అక్కడ నీవు రక్షణ పొందుతావు, కాపాడబడతావు, పోషింపబడతావు. ఆ తర్వాత అక్కడనే యెహోవా నీకు విమోచన కలుగొచ్చేను. అక్కడే నిన్ను విమోచిస్తాడు సంపూర్ణంగా. మరొక మహిమగల స్థలంలోనికి నేను తీసుకుని వెళ్తారు అన్నటువంటి విషయాన్ని ప్రవక్త ద్వారా ప్రభు బయలుపరిచారు. మీకా రాసిన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఆ విషయం ఇక్కడ నెరవేర్చబడతా ఉందని మనం గ్రహిస్తూ ఉన్నాం. భూమి నుండి వేరుపరచబడి ఎవరికీ తెలియని, దేవునికి మాత్రమే తెలిసినటువంటి ఒక ప్రదేశంలో, దేవుడు మాత్రమే పోషింపబడినటువంటి ప్రదేశంలో దేవుడు ఆ స్త్రీకి సిద్ధపరచబడినటువంటి స్థలంలోనికి ఆమె చేర్చబడింది. ఇప్పుడు ఏం జరిగింది? 15వ వచనంలో మనం చూస్తే, నది ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని
ఘటసర్పము తన నోటి నుండి నదీ ప్రవాహముగా నీటిని ఆమె వెంట వెళ్ళగ్రక్కెను అని వ్రాయబడింది. నదీ ప్రవాహం అనగానే తన నోట నుండి వచ్చినటువంటి దూషణలు. ఒక విశ్వాసి ఉన్నారనుకోండి, అనేక మంది దూషణలతో బలహీనపరచటానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ పారిపోతున్నటువంటి ఎగిరిపోతున్నటువంటి ఈ యొక్క సంఘాన్ని బలహీనపరచటానికి సాతాను అనేక విధాన ప్రయత్నాలు చేస్తుంది. ఆ విధమైనటువంటి దూషణలు అనేవి ప్రవాహంగా వాటి వెంట వెళ్తాయి అన్నమాట. అష్షూరు సేన కూడా ఇశ్రాయేల్ని దూషణలతో భయపెడతాయి. మనం యెషయా గ్రంథం 36, 37 అధ్యాయాల్లో మనం చూస్తే విషయం తెలుస్తుంది. అక్కడ యెహోవాని నమ్ముకోమని హిజ్కియా చెప్తున్నాడు కదా, మీకు పలానా దేవతలు నా చేతిలో నుండి ఆ జనాంగాలను, ఆ దేశాలను రక్షించాయా, మీరెందుకు ఆ రాజు మాటలు నమ్ముతారు అని వాళ్ళని దూషిస్తాడు. అయితే దేవుడు 37వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్తాడు, అష్షూరు సేన నన్ను దూషింపగా నీకు వినబడిన మాటలకు నీవు భయపడవద్దు. నేను అతనిలో ఒక ఆత్మను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అక్కడనే అతడు ఖడ్గము చేత చంపబడును అని అంటాడు. ఇలాగ భయపెట్టేటువంటివి, తను లోపరుచుకునేటువంటి దూషణలు, నిందలు, అవమానాలు ప్రవాహంగా ఈ సంఘం వెనక అది ప్రవహింపచేస్తుంది. అయితే దేవుడు ఆ సంఘాన్ని తన ఆత్మతో బలపరుస్తాడు కాబట్టి ఆ సంఘం దానికి దొరకదు. ఇంకో విషయం తర్వాత వచనంలో చూస్తే, ఈ నదీ ప్రవాహంగా వెళ్ళక్రక్కుతుంది, కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయ్యుండి భూమి సహకరిస్తుంది. దాని నోరు తెరిచి ఆ ఘటసర్పం తన నోటి నుండి వెళ్ళగక్కిన ప్రవాహమును మృంగివేసెను అని వ్రాయబడింది. ఇక్కడ మనం చూస్తే సృష్టి ఎప్పుడు కూడా దేవుని కొరకు కనిపెడతా ఉందని రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారో ఈ క్షయాధీన దాసత్వం నుండి తాను కూడా విమోచింపబడుతుంది అనేటువంటి ఆశతోటి, ఈ సృష్టికి ఉన్న శాపం పోతుంది అనేటువంటి నిరీక్షణతోటి కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉంది అని రోమా 8వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చూస్తాం. ఆ విధంగా సృష్టి దేవునికి స్త్రీకి కూడా సహకారం చేస్తుంది. తన నోరు తెరిచి, అంటే అవి స్త్రీని సమీపింపకుండా, స్త్రీని బలహీనపరచకుండా, ఆమె విశ్వాసాన్ని కానీ, ఆమెలో ఉన్నటువంటి శక్తిని కానీ, ఆత్మను కానీ బలహీనపరచకుండా సృష్టి సహకరించి వాటిని మృంగివేస్తుంది అని అక్కడ వ్రాయబడి ఉంది. ఈ విషయాలన్నీ చూస్తున్నటువంటి ఈ ఘటసర్పం మిక్కిలి ఆగ్రహము తెచ్చుకొని 17వ వచనంలో ఉంటుంది. ఈ ఘటసర్పం మిక్కిలి ఆగ్రహము తెచ్చుకొని తాను భూమి మీద పడద్రోయబడినప్పుడు స్త్రీని హింసించింది. ఆ హింసింపబడిన స్త్రీ తనకు దొరకకుండా పారిపోయింది. ఆదిలోనే వధు సంఘం తనకు కనబడకుండా అంతర్ధానమైపోయింది. ఇప్పుడు ఇంకా శేషించిన ప్రజలు ఉన్నారు. వారి కోసం మిక్కిలి కోపంతో, ఆగ్రహంతో, ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నారో వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను అని వ్రాయబడింది. ఇంకా దానికి దొరికిన వారు ఎవరు అంటే, సార్వత్రిక సంఘం అంతా కూడా అరణ్యంలోకి ఎగిరి వెళ్ళలేదు, కానీ ఇంకా కొంతమంది బలహీనలు ఉన్నారు. వాళ్ళు ఇంకా భూనివాసుల యొద్దే ఉన్నారని దానికి తెలుసు కాబట్టి వారితో యుద్ధం చేయటానికి ఆ స్త్రీలో శేషించిన సంతానం అని రాయబడింది అక్కడ. వారితో యుద్ధం చేయటానికి అది సముద్ర తీరమున నిలవబడింది. వారి స్థితి ఏంటి? వారు దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారు ఆ పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే వారి విశ్వాసం గొప్పది, అది అమూల్యమైనది.
అది చెలించట్లేదు. శ్రమలు వచ్చిన లోకం, సాతాను, దాని అనుచరులు, దురాత్మలు పీడిస్తున్నా కూడా దేవుని ఆజ్ఞలు గైకుంటానే ఉన్నారు. తమ విశ్వాసాన్ని కోల్పోటల్లా ఇంకా యేసుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఈ లోకంలో. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే, మనం పాపం చేసిన ఎడల యేసు క్రీస్తును నీతిమంతుడైన ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మేము విశ్వాసులమే, మేము దేవుని పిల్లలమే, మేము 2 అంతస్తులు కోల్పోయాం, సజీవంగా ఆరోహణం కాలేకపోయాం, ఎగిరి వెళ్ళి అరణ్యంలో తలదాచుకోలేకపోయాం, భూమి మీద మిగిలిపోయాం. కానీ ఇది మా పాపాన్ని బట్టి, మా అసంపూర్ణత అనే పాపాన్ని బట్టి, మా అశ్రద్ధ, మా అజ్ఞానాన్ని బట్టి, మా బుద్ధి లేని స్థితిని బట్టి మేము విడవబడినాము. అయితే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఇంకా తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మనందరి పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడని వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ప్రభువుని గురించి. ఇలాంటి వారితో యుద్ధం చేయటానికి, వీరిని స్వాధీనపరచుకోవటానికి సాతాను వచ్చి సముద్ర తీరంలో నిలబడింది. వారు ఎక్కడుంటే అక్కడ తన పనిని కొనసాగించడానికి అది ప్రయత్నపడుతూ ఉంది. ఇంతటితో ఈ 17 వచనాలు కలిగిన అధ్యాయం ముగిసిందండి. ప్రారంభం నుండి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రారంభంలో ఒక స్త్రీ మొదటి సూచన, ఘట సర్పము రెండవ సూచన, పరలోకంలో జరిగిన యుద్ధం, మిఖాయేల దూతకు తానుతో ఉన్న దూతలకు, ఘట సర్పం దాని దూతలకు అది ఓడింపబడటం, తర్వాత పరలోకం నుండి వచ్చినటువంటి స్వరం, తర్వాత క్రోధంతో మరి భూలోకంలోనికి పడద్రోయబడినటువంటి ఘట సర్పం యొక్క చర్యల్ని మనం చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయాలు, చాలామంది క్రైస్తవులందరూ, రక్షింపబడిన వారందరూ, మారు మనసు పొందిన వారందరూ రాకడలో ఎత్తబడతారు అనేటువంటి విషయాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. ఈ అధ్యాయాన్ని మనం గమనించాం కదండి. 3 అంతస్తులు కలిగినటువంటి వారు ఇక్కడ మనం కనబడతా ఉన్నారు. 4వ వచనంలో మగ శిశువు దేవుని యొద్దకు కొనిపోబడింది, అది వధువు సంఘం. 6వ వచనం, 13, 14 వచనాలలో అరణ్యమునకు ఎగిరి వెళ్ళినటువంటి స్త్రీ, ఇది 2వ అంతస్తు. 3వది శేషించిన సంతానం. అంటే క్రైస్తవ సంఘానికి 3 బిడ్డలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మగ శిశువు, పారిపోయినటువంటి వేరొక చోటకి వెళ్ళినటువంటి సంఘం, శేషించినటువంటి సంతానం. ఈ 3 విషయాలను కూడా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోగలిగితే, విత్తనములకు సంబంధించిన ఉపమానాన్ని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు చెప్పినప్పుడు, విత్తబడినటువంటి విత్తనము వాక్యము మంచి నేలన పడినవాడు ఎవరు అంటే, వాక్యము విని గ్రహించినవాడు అన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో, మంచి నేల పడిన విత్తనము ఎవరు అంటే వాక్యము విని గ్రహించినవాడు. అట్టి వారు సఫలులై 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అన్నారు. ఈ విషయం ఈ అధ్యాయంలో స్పష్టంగా మనం చూడొచ్చు. ఈ వాక్యం విని గ్రహించిన వారు ఫలించిన మొదటిది 100 పంట. ఈ 100 పంట వధువు సంఘం, ఆరోహణమైనటువంటి వధువు సంఘం. నూతన యెరూషలేములో ప్రవేశించి స్వతంత్రించుకొని, జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిత్తును అన్నటువంటి అనుభవంలోనికి పొందినటువంటి సంఘం 100 పంట. ఆ తర్వాత 6వ వచనం, 13, 14 వచనాల్లో మనం చూసిన స్త్రీ, దాచబడిన స్త్రీ, దేవుడు సిద్ధపరిచిన స్థలంలో పోషింపబడిన స్త్రీ, ఆమె 60 పంట. ఈమె నూతన యెరూషలేముకి వెళ్ళదండి, రక్షితుల మోక్షంలో ఉంటుంది. 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయం చివరి భాగంలో చూస్తాం, వారు జీవజలముల యొద్దకును
వారు కొనిపోబడ్డారు. వారి కన్నులో నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచాడు. దేవుడే తన గుడారాన్ని వారి మీద కప్పాడు అని చూస్తాం. శ్రమల్లో రక్షింపబడిన వారు 60 పంట. 14వ అధ్యాయంలో కూడా, ధ్యానించుకుపోయే అధ్యాయంలో కూడా మనం చూస్తాం వీరు 60 పంట. ఆ తర్వాత ఈ శ్రమకాలంలో 7 ఏండ్ల శ్రమకాలంలో శేషించిన సంతానం కూడా చివరిలో హతసాక్షులు అవుతారు చాలామంది. ఈ హతసాక్షుల్లో మనం 5వ ముద్రను విప్పినప్పుడు చూస్తాం బలిపీఠం క్రింద వధింపబడిన ఆత్మల యొక్క గొప్ప కేకలు ఉన్నట్లు అక్కడ మనం చూస్తాం. ఆ విధంగా హతసాక్షులైన వీళ్ళందరూ కూడా మరి 60 పంటలోనికి వస్తారు. 1000 ఏండ్ల పరిపాలనలో మారిన వాళ్ళు 30 పంటగా భూలోక మోక్షంలో ఉంటారు. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే పరలోకం 3 భాగాలుగా మనం చేసుకుంటే, 1 నూతన యెరూషలేము, 2 రక్షితుల మోక్షము, శ్రమకాలంలో రక్షింపబడిన వాళ్ళు, 3 భూలోక మోక్షము, 1000 ఏళ్ల పరిపాలనలో రక్షింపబడిన వారు. మహిమ అంతస్తుల్లో తేడా ఉంటుందండి. నూతన యెరూషలేములో ఉన్నటువంటి వధువు సంఘం యొక్క మహిమ సంపూర్ణ మహిమ, రక్షితుల మోక్షంలో ఉన్నటువంటి 60 పంటకి ఉన్న మహిమ దానితో పోలిస్తే తక్కువ మహిమ. అంతకంటే తక్కువ మహిమ 30 పంటతో పోల్చిన భూలోక మోక్షంలో ఉన్నటువంటి విశ్వాసులు, 1000 ఏండ్ల పాలనలో మారినటువంటి విశ్వాసులు కాకపోయినా ఈ పరిస్థితులను బట్టి సత్యాన్ని తెలుసుకున్న అన్ని జనులు కూడా అనేక మంది విశ్వాసులుగా చేర్చబడతారు. క్రైస్తవ సంఘంలో చేర్చబడతారు. అప్పుడు కూడా వారు కూడా అన్నమాట. ఈ విషయాలను గమనించుకున్న మనం బాగా అర్థం చేసుకొని వధువు సంఘం యొక్క ఏర్పాటులోనికి సిద్ధపడటానికి ఇంకా మనకి సమయం ఉంది. కాబట్టి ఆ విధమైన సిద్ధపాటు కలిగి ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి, పూనుకోవాలి, సాధన చేయాలి. మహిమ కోరని మనుషుడెవడు, మర్యాదగా ఎవడిచ్చు. అందరూ నూతన యెరూషలేము వెళ్ళాలని కోరుకోవచ్చు, కానీ అది మర్యాదగా రాదు. మహిని వేసి మహాశ్రమలు పొంది మహిమకు వెళ్ళను కాదే అన్నారు దైవజనులు. దేవుని యొక్క కుడిపార్శ్వానికి, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చునటానికి కావలసిన ఆధిక్యతలు, అధికారాలు ప్రభు ఎలా పొందారు అంటే ఈ మహిలో మహాశ్రమలు పొంది ఆయన ఆ మహిమను సంపాదించుకున్నారు. మనుష్యుడిగా వచ్చాడు కాబట్టి. అలాగే మనం కూడా మర్యాదగా మనల్ని తీసుకెళ్ళి ఎవరు దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టరు. కానీ మనం వచ్చేటువంటి శ్రమానుభవాల వలన, ఈ అగ్ని వంటి శ్రమలలో శోధింపబడినప్పుడు మన విశ్వాసం పరీక్షకు నిలిచి ఉండటం వలన మాత్రమే అంత గొప్ప సంపూర్ణమైన మహిమకు మనం కొనిపోబడగలము. ఇదే విషయాన్ని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. 4వ వచనంలో మనం చూస్తే ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఎవరి మహిమ గుణాతిశయాలంటే యేసు ప్రభు యొక్క మహిమ అతిశయించే గుణాలని, లక్షణాలను బట్టి మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు ప్రభు ఇచ్చారు. ఎందుకు ఆ వాగ్దానాలు ఇచ్చారంటే దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం నుండి మనం తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగా మగునట్లు వాటిని మనకు అనుగ్రహించను. దేవుడి వాక్యాన్ని మనకి ఎందుకు ఇచ్చారంటే ఆయన స్వభావంలో పాలిభాగస్థులం కావటానికి, ఆయన స్వభావాన్ని ధరించడానికి. మన పాత స్వభావం అంటే శరీర సంబంధంగా ఆదాము నుండి వచ్చినటువంటి పాప స్వభావాన్ని సంపూర్ణంగా సమాధి చేసి నూతన సృష్టిగా, పాతవి గతింప చేసుకొని నూతన సృష్టిగా 2వ ఆదామైనటువంటి యేసు ప్రభు యొక్క పోలికను, స్వభావాన్ని, ఆత్మను ధరించుకునేలాగా మనకి వాక్యాన్ని ఇచ్చారు. ఈ యొక్క ఆత్మీయ సదుపాయాలు చేశారు. ఈ యొక్క సమయాలను మనకిచ్చారు. వీటన్నిటినీ కూడా మనం పదే జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటూ ఆ ఉన్నత మహిమ అంతస్తుకు సిద్ధపడేలాగా మనం ప్రయత్నపడాలి. అదే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా పేతురు గారి విషయాన్ని చెప్తారు. సహోదరులారా, మీ పిలుపును
ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. దేవుడు అందరినీ నూతన యెరూషలేముకే పిలిచారు, అందరినీ నూతన యెరూషలేముకే ఏర్పాటు చేసుకున్నారు. అది నిశ్చయం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, మరి జాగ్రత్త పడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎంత పూర్ణ జాగ్రత్త కలిగి ఉండి మనం వీటన్నిటినీ అభ్యాసంలోనికి, అనుభవంలోనికి తెచ్చుకుంటేనే మనం ఆ ఉన్నత అంతస్తుకు చేరగలం. ఇంకా రాస్తారు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడి మీరు ఇట్టి క్రియలు చేసిన ఎడల ఎన్నడూ తొట్టిల్లరు. ముందు చెప్పినవి, ముందు ఒక పెండ్లి కుమార్తె హారము అంటారు. మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. మీరు ఇవి కలిగి ఉన్న ఎడల మీరు ఎప్పుడూ తొట్టిల్లరు అంటారు. అలాగున మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో మనకు ప్రవేశము సమృద్ధిగా కలుగును. సమృద్ధి ప్రవేశం అంటే నూతన యెరూషలేము ప్రవేశం. సమృద్ధి జీవం పొందుకున్న వాళ్ళే అక్కడికి వెళ్తారు. ఇవన్నీ కూడా విశ్వాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సద్గుణాలు, ఆశానిగ్రహాలు, జ్ఞానం, భక్తి, సహోదర ప్రేమ, సహనం, దయను ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తె హారంగా మనం అలంకరించుకుంటే మనం ఎప్పుడు తొట్టిల్లకుండా దేవ స్వభావాన్ని ధరించుకొని ఆయన యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశాన్ని సమృద్ధిగా అంటే నూతన యెరూషలేములో మనం ప్రవేశించగలం. యోహాను సువార్త 10:10 ప్రభు అదే చెప్పారు, నా గొర్రెలకు జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను ఈ లోకానికి వచ్చాను. ఏ తండ్రి అయినా తనకున్న పిల్లలందరూ కూడా మంచి స్థితిలో ఉండాలి, అందరూ ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. కానీ ఒకరొక ఉన్నత స్థితిలో, ఒకరు తక్కువ అంతస్తులో ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. అలాగే మన ప్రభు, మన దేవుడైన తండ్రి కూడా అందరూ నూతన యెరూషలేముకు వెళ్ళాలని కోరుకున్నాడు. కానీ ఆ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేసుకున్న విధానాన్ని బట్టి, ఆ వాక్యాన్ని మనం గైకొని అనుసరించి ఆ వాక్య వృక్షంగా మనం రూపాంతరం చెందుటను బట్టి మనం ఆ ప్రవేశం మనకి జరుగుతుంది. నూతన యెరూషలేము పోగొట్టుకుంటే మనకు మిగిలిపోయే దౌర్భాగ్య స్థితి ఏంటంటే 3.5 సంవత్సరాలు గడసర్పంతో శోధింపబడతాం, హింసింపబడతాం. ఆ తర్వాత నూతన యెరూషలేము పోగొట్టుకొని రక్షితుల మోక్షంలోకి వెళ్తాం. అది కూడా పోగొట్టుకుంటే భూలోక మోక్షంలోకి వెళ్తామేమో 1000 ఏళ్ల పరిపాలన వరకు ఉంటే. వీటన్నిటిని కూడా మనం చక్కగా అర్థం చేసుకొని ప్రభు మనకి వ్రాయించి ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని, జీవవాక్యాన్ని, మహిమ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రం చేసుకొని నిత్యం ధ్యానించుకుంటూ ఆ రూపంలోనికి సత్య సంబంధులుగా దేవుని వాక్య సత్య స్వరూపాన్ని ధరించుకున్న వారిగా ఆయన మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేసి లోకంలో ఆయన మహిమ మేఘానికి మనము ఆయన ఆరోహణలో పాలిభాగస్తులమై ఆయనతో పాటు మన ప్రాణప్రియుడైనటువంటి ప్రభువుతో పాటు నూతన యెరూషలేముకి వెళ్ళి అక్కడ విందును మనం ఆరగించి భుజించి శక్తి పొంది 1000 ఏళ్ల పరిపాలన ఆయనతో కూడా పరిపాలన చేయాలనేటువంటి గొప్ప సంకల్పం దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. వీటిని మనం హృదయంలో భద్రపరుచుకొని ఆ రీతిగా మనం సిద్ధపడటానికి ఈ దినం నుండి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క ఆత్మ మనకట్టి సహాయాన్ని, ఆత్మ నింపుదలను, కుమ్మరింపును ఇచ్చి ఆయన మేఘానికి, రాజ్యానికి మనల్ని అందరినీ సిద్ధపరచును కాక. ఆమేన్. అందరికీ మరణాత.